కొంతమంది తప్ప మోస్ట్ ఆఫ్ దెమ్ ఓవర్ యాక్షన్ చేస్తారు. ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ ఇదొక హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న సిరీస్ భయ్యా, సారీ సీరియల్ భయ్యా. యాక్చువల్లీ ఈ సిరీస్ నేను స్టార్ట్ చేయడానికి గల కారణం, ఈ సిరీస్ని క్రియేట్ చేసిన ఇద్దరు భయ్య. వాళ్ళలో ఒకరు ప్రశాంత్ వర్మ. సో ఆయన మీద నమ్మకంతో సిరీస్ బాగానే ఉంటుంది అని చూడటం స్టార్ట్ చేశాను. అండ్ ఈ సిరీస్ యొక్క డైరెక్టర్ అనీష్ కురువెల్లా అంట. ఈయన ఒక యాక్టర్గానే తప్ప డైరెక్టర్గా తెలియదు నాకు. 3 సినిమాలు తీశాడంట ఆల్రెడీ. అండ్ ఫైనలీ ఈ సిరీస్ చూసిన తర్వాత నా రియాక్షను, ఇదొక సిరీస్ కాదు, సీరియల్. యాక్చువల్లీ వీళ్ళు తీసుకున్న పాయింట్ చాలా బాగుంది. విశ్వక్సేన్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ ఉంటాడు భయ్య. అతనికి కొన్ని 100 కోట్ల ఆస్తి ఉంటుంది. చాలా ఆవిష్కరణలు చేసి ఒక పెద్ద సైంటిస్ట్ పొజిషన్లో ఉంటాడు. ఆయనకి ఒక ఐలాండ్ కూడా ఉంటుంది, దాని పేరే మోక్ష ఐలాండ్. ఐలాండ్లో చాలా వరకు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. బట్ ఇప్పుడు ఆయన చనిపోయే స్టేజ్ వచ్చింది. చనిపోయిన తర్వాత అతనికి ఉన్న వారసులందరికీ ఆ 100 కోట్ల ఆస్తి షేర్ ఇవ్వాలి అనుకుంటారు ఒక్కొక్కరికి. సో వాళ్ళందరినీ మోక్ష ఐలాండ్కి రప్పిస్తాడు. అలా వాళ్ళ వారసులందరూ వచ్చిన తర్వాత, వాళ్ళు తక్కువ మంది ఏముండరు, 20-30 మంది ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఆ ఐలాండ్లో జరిగే మిస్టరీస్ ఏంటి, అండ్ వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు భయ్య. అలా ఎందుకు చనిపోతారు, ఇవన్నీ మనం సిరీస్లో చూస్తాం. ఈ ఐలాండ్కి సంబంధించే ఉంటుంది సిరీస్ మొత్తం. ఈ ఐడియా వినడానికి బాగానే ఉన్నా కూడా, చూడ్డానికి కూడా ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఫుల్ చూసేసరికి ఇంప్రెస్ చేయలేకపోయింది. ఆ ఐలాండ్లో ఏదో పెద్ద మిస్టరీ ఉంది అనుకుంటూ చూస్తూ ఉంటాం. బట్ మెయిన్ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత దీనికోసమా ఇంత చేశారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సిరీస్లో పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఏముండవు భయ్య, ఏదో అలా పోతూ ఉంటుంది అంతే. అండ్ మనకు ఇంకా చిరాకు తెప్పించే పాయింట్ ఏంటి అంటే ఆ రైటింగ్ ఆఫ్ క్యారెక్టర్స్. అసలు ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారో తెలీదు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది చూస్తున్నప్పుడు. సెన్స్లెస్గా రాసుకున్నారు చాలా కన్వీనియంట్గా. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా కొంతమంది తప్ప మోస్ట్ ఆఫ్ దెమ్ ఓవర్ యాక్షన్ చేస్తారు. అండ్ ఫైనల్గా ఇంత ఓపిక్గా సిరీస్ చూస్తే ఎండింగ్ కూడా బాగాలేకపోతే ఎలా చెప్పండి. ఎండింగ్ కూడా నాకు నచ్చలా. ఇంకా ఫైనల్గా ఈ సిరీస్ చూడాలా వద్దా అంటే చూడొద్దు అని నేను చెప్పను. మీకు పాయింట్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే చూడండి, మీరు కూడా అనుభవించండి. That's it guys, I'll meet you with another video. Bye.